మిత్రమా, నేను ఓడిపోతానేమో అని ముందే నీ మైండ్లో అనుకుంటే ఇక నువ్వు ఎలా గెలుస్తావు? ముందు నువ్వు నీ మైండ్లో గెలవాలి, దానిని బలంగా నమ్మాలి. ఆ తర్వాతే విజయం నీకు సాధ్యమవుతుంది మిత్రమా. ఎవరో నిన్ను ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. నిన్ను ఎగతాళి చేసిన మాటల్ని నీ విజయానికి నువ్వు ఉపయోగించుకుంటూ పోవాలి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, నువ్వు చేస్తున్న పోరాటాన్ని గెలిచేంత వరకు, నువ్వు తిరుగులేని విజేతగా నిలిచేంత వరకు అస్సలు ఆపొద్దు మిత్రమా. నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఇక్కడతో ఆపేసే. నీ వల్ల అవుతుంది అని నీకు అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడు. నీవు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు మిత్రమా. నీ వెనుక సైన్యం ఉండవలసిన అవసరమే లేదు. టాలెంట్ ఉన్నవాడు, తెలివైనవాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం నిరంతరం రగిలిపోయేవాణ్ణి ఏ శక్తి కూడా ఆపలేదు మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, పైకి కనిపించేదంతా మంచి కాదు. నీకు కనిపించిన ప్రపంచం కూడా ఉంది మిత్రమా. అందరినీ నువ్వు నమ్మినంత వరకు అందరూ నీ ముందు నటిస్తూనే ఉంటారు. ఒక్కసారి వాళ్లకు ఎదురు తిరిగి నిజాలు మాట్లాడి చూడు మిత్రమా. వాళ్ళ అసలు రంగు బయటపడతారు. నీలో అవసరం ఉన్నంత వరకు నీకు అనుకూలంగా మాట్లాడతారు. అవసరం తీరిపోయాక చులకన చేస్తారు. పాముకి కూరల్లో విషముంటే కొంతమంది మనుషులకు మాత్రం ఒళ్ళంతా విషమే. జాగ్రత్త మిత్రమా. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది నీ మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది నీ మూఢత్వం. ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే అది నీ అమాయకత్వం మిత్రమా. ఇతరుల నమ్మకాలను గౌరవించుకుంటే అది అమానుషత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషితత్వం మిత్రమా. అలాగే అందరి విశ్వాసాలకు విలువ ఇవ్వడమే మానవత్వం అని తెలుసుకో మిత్రమా. గుర్తుంచుకో మిత్రమా. బాధ్యత లేని బంధాలు, నిజాయితీగా లేని ప్రేమలు, యోగ్యత లేని స్నేహాలు, నమ్మకం లేని జీవితాలు ఎప్పటికైనా విడిపోవచ్చు. అవి ఎప్పటికైనా మనకి శాశ్వతం కాదు మిత్రమా. బంధం విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. అది కొందరికి తొందరగా అర్థమవదు. అర్థమయ్యే సమయానికి మనతో ఎవ్వరూ కూడా ఉండరు మిత్రమా. కొందరిని ఎంత దూరం పెడితే అంతే మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంగా చూస్తారు మిత్రమా. నీకు ఉన్నది బలుపనుకున్నా పర్వాలేదు, కానీ నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండు. కొన్ని దిక్కుమాలిన బంధాల గురించి దూరం జరిగినప్పుడే ఎన్నో దిక్కుతోచిన బాధల నుంచి విముక్తి దొరుకుతుంది మిత్రమా. అద్దం పద్దం లేని మొహమాటాన్ని వదిలిపెట్టినప్పుడే నీ జీవితం సగం సమస్యలన్నీ తీరిపోతాయి మిత్రమా. ఆస్తులు సంపాదించలేదని తల్లిదండ్రులపైన, కోరికలు తీర్చలేదని దేవుడిపైన ఎప్పుడు కూడా ద్వేషం పెంచుకోవద్దు. ఎందుకంటే కని పెంచడం వరకే కన్నవారి బాధ్యత, నిన్ను కాపాడడం వరకే దేవుడు బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది మిత్రమా. నీకు అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. నీ తెలివితో సంపాదించుకున్నది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించుకున్నది సంతృప్తిని ఇస్తుంది. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది మిత్రమా. నిజాయితీ ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది మిత్రమా. జీవితంలో కొన్ని పరిచయాలు అవి నిన్ను పరిచయం చేసి నీ జీవితం నుంచి వెళ్ళిపోతాయి. మనకున్నది ఒక్కటే జీవితం, అది చాలా చిన్నది, ఇంకా అందమైనది కూడా. వ్యర్థమైన ప్రేమ కోసం దాన్ని అనవసరంగా వదులుకోక మిత్రమా. తెలియక తప్పు చేసిన వారిని వదిలేయచ్చు, కానీ తెలిసి కావాలని మోసం చేసిన వారిని అస్సలు క్షమించకూడదు మిత్రమా. ఎందుకంటే ఆ మోసానికి మరొకరు బలయ్యే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. తప్పు కూడా నిప్పు లాంటిదే మిత్రమా. కొన్నిసార్లు ఏమీ చెయ్యకపోయినా కేవలం అక్కడ నువ్వు ఉన్నందుకు
అది నిన్ను కూడా అంటుకుంటుంది. జరిగిపోయిన తప్పుల్ని జరుగుతున్న జీవితంలోకి పదే పదే తీసుకురావద్దు మిత్రమా. అలా తీసుకువస్తే నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ ముందుకు వెళ్ళలేవు. నిరంతరం నీ ప్రయత్నం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. ఏదో ఒక రోజు విజయం ఖచ్చితంగా నిన్ను చేరుతుంది మిత్రమా. కింద పడినా ఏం పర్వాలేదు. ఇవాళ నిన్ను కింద పడేసిన జీవితమే రేపటి రోజున పైకి లేచి ఎలా నడవాలో కూడా నేర్పిస్తుంది. అందాక నీకు కావాల్సింది కాస్తంత ఓపిక మాత్రమే మిత్రమా. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం కూడా మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది మిత్రమా. నీకు ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండు. మానసికంగా దృఢంగా ఉన్నవాడు ఎప్పటికీ కూడా ఓటమి పాలవ్వడు మిత్రమా. గెలుపుకు మరో మార్గమే ఓటమని గుర్తించు. ఓటమి ఒక్కటే అందం కాదని గుర్తించు. గెలుపు కోసం పోరాటం చెయ్యు. ఎంతటి ఖరీదైన బట్టలు ధరించినప్పటికీ వాటిని విడువక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నప్పటికీ వాటిని విసర్జించక తప్పదు. మిత్రమా, ఎంత ఖరీదైన కారు ఎక్కినప్పటికీ దాన్ని దిగి నడపక తప్పదు. నువ్వు ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాలు చూసినప్పటికీ చివరికి తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు. అలాగే ఎంత గొప్ప అనుభూతి పొందినప్పటికీ తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు మిత్రమా. ఎంత పరిగెత్తినా ఆగాల్సిందే. ఎన్ని చేసినా ఇక్కడ ఓడాల్సిందే. ఎన్నింటితోనూ నువ్వు అనుకున్నా ఇక్కడ వదిలివేయాల్సిందే. ఏవి నీతో రాలేవని గుర్తించుకో మిత్రమా. ఇక్కడికి చేరే వరకు ఆరాటపడాల్సిందే. గమ్యం ఏదైనా చివరి మజిలి మట్టికి చేరాల్సిందే. ఇక్కడ మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతమవుతాయి మిత్రమా. అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు మిత్రమా. మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం అసలే ఉండవు. ప్రస్తుత సమాజంలో అంతా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికి రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి. ఒకరిని కించపరిచి తమను గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. అందరూ బాగుంటే చాలు, మనకు కూడా మంచి జరుగుతుందనుకోవడం బుద్ధిమంతుల లక్షణం మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, పవిత్రంగా ప్రేమించిన మగాడి హృదయాన్ని గాయపరిచే ప్రతి ఆడది కూడా ప్రేమను నటించే మగాడి చేతిలో తన దేహాన్ని గాయం చేసుకుంటూనే ఉంటుంది. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.